200 దేశాలల్ల నాకు మంచి పేరున్నది. లక్షల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పంచిపెట్టిన. దేశ నేతలతోని మాట్లాడి యుద్ధాలు ఆపిన. ఫలానోళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారని ఈ కేపాలు చెప్తుంటే కామెడీ అని కొందరు నవ్వుకున్నారు కావచ్చు గానీ, మన పాల్ సార్ రేంజ్ అమెరికాలో అంతా ఇంత లేదు. పాల్ సార్ కోసం అమెరికా పబ్లిక్ గాదు, ఏకంగా అక్కడి లీడర్లే లేచి నిలబడి సప్పట్లు కొట్టి మాట్లాడించుకుంటున్నారు. ప్రార్థనలు చేయించుకుంటున్నారు. చూడుండ్రి ఎట్లున్నది ఒక కేపాల్ రేంజ్. Let us pray. Our heavenly gracious Father, I come before you for these wonderful men and women of faith. Called them, chosen them. చూసిండ్రా కేపాల మజాకా అన్నట్టున్నది కదా. అమెరికా కాన్సెస్ సెనెట్లా పాల్ సార్కి ఇచ్చిన మర్యాద చూస్తుంటే దిమ్మ తిరుగుతున్నది కావచ్చు కొందరికి. అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి ఇట్లా ప్రార్థన చేస్తుంటే అందరు చేతులు కట్టుకొని తలకాయలు కిందికి ఉంచి చెవులు రిక్కిచ్చింటున్నారు. అగో అది కేపాల్ రేంజ్ అంటే. ఏరే లెవెల్ పోన్రి అన్నట్టే ఉన్నది కదా. దునియా దేశాలను అమెరికా అదుపులో పెట్టుకునే పనులు చేస్తుంటే అసలు అమెరికా దేశం అసెంబ్లీని కేపాల్కి ఇట్లా మాట్లాడిందంటే చిన్న ముచ్చట కాదు కదా. కానీ ఇక్కడ వాళ్ళు కొందరు కేపాల్ సార్ను చిన్న చూపు చూస్తారు. అడ్డగోలుగా గొప్పలు చెప్పుకుంటారు. సొంత డబ్బా కొట్టుకోనికి బాగా ఆరాట పడుతున్నాడని ఎద్దేవా చేస్తుంటారు. కానీ కేపాల్ సార్ రేంజ్ ఇగో గిది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన దేశాన్ని తాపకు బెదిరించే మాటలు మాట్లాడుతాడు కదా. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, ఓ అలా ఉంటే సుంకాలు పెంచుతా అని ఉత్తర పంచాయత్ తోటి బొంపు చేస్తున్నాడు కదా. హాగో అందుకే అమెరికా భారతదేశం నడుమ మంచి సంబంధాలు ఉండాలి, కోపతాపాలకు పోవద్దన్నట్టు అసెంబ్లీలో ప్రార్థన చేసిండట. అందుకే సభ్యులంతా సైలెంట్గా ఉన్నారు. మరి ఇప్పటికైనా కేపాల్ అంటే దునియా దేశాలలో మంచి ఇలువ ఉన్నాడని అనుకుంటారు, లేకుంటే ఎప్పటి తిరగానే ఎగతాలు చేసినట్టు మాట్లాడేటోళ్ళు ఇంకా ఉంటారో ముందు ముందు చూడాలి.